అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో మైసూర్ పాక్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా టేస్టీ గుల్ల మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. లేట్ చేయకుండా ఈ మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మైసూర్ పాక్ కోసం 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1 కప్పు శనగపిండిని మనం ఈ పిండిలో ఉండలు అనేవి లేకుండా వేరొక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఆ బౌల్లో మనం ఈ పిండిని జల్లెడ పట్టుకోవాలి. శనగపిండిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోండి. ఎందుకు అంటే దీనివల్ల పిండిలో ఉండలు అనేవి ఉండవు. అందుకోసం మీరు పిండిని జల్లెడ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వేరొక బౌల్లో మనం జల్లెడ పట్టిన శనగపిండిని వేసుకోవాలి. ఆ జల్లెడ పట్టిన శనగపిండిలో 1 కప్పు నెయ్యి వేసుకొని, ఏ కప్పుతోనైతే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నెయ్యి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. కలిపి ఒక 5 to 10 minutes వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం నెయ్యిలో ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఉండలు అనేది లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఉండలు అనేది లేకుండా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మధ్య రకంలో మీరు నెయ్యి అనేది వేసుకొని కలుపుకొని ఒక 5 minutes వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా ఉండే ఒక గిన్నెను తీసుకోండి. ఇది మనకు మైసూర్ పాక్ అనేది గుల్ల మైసూర్ పాక్ అనేది రెడీ అయిన తర్వాత ఇందులో వేసుకొని మనం మైసూర్ పాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ముందుగానే మనం 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇది గిన్నెకి అంతా అంటే విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. గిన్నెలో వేసుకున్న నెయ్యిని ఈ విధంగా అంతా అంటేలా అంటించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు ఆయిల్ వేసుకొని మంట అనేది తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది మనం వేడి చేసుకోవాలి. ఈ విధంగా 2 కప్పుల ఆయిల్ తీసుకున్న తర్వాత తక్కువ ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ వేడి చేసుకోండి. తర్వాత ఇంకో వైపు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ తీసుకోవాలి. ఈ 2 కప్పుల షుగర్ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మంట మీడియంలో ఉంచి ఈ పంచదార అనేది పూర్తిగా కరిగేంత వరకు మీరు గరిటెతో కలుపుతూ చక్కెరని కరిగించుకోవాలి. మనకు ఈ చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయి లేత పాకం వచ్చేంత వరకు ఈ మిశ్రమాన్ని మీడియం మంటలో ఉంచుకొని మరిగించుకోవాలి. చూడండి, చక్కెర పూర్తిగా కరిగి తీగ పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. మనకు ఈ విధంగా చక్కెర కరిగిపోయిన తర్వాత మనకు పాకం అనేది 2 వేళ్ళ మధ్య పట్టుకొని చూస్తే ఒక చిన్న తీగలాగా సాగాలి. చూడండి, ఈ విధంగా లేత పాకం వస్తే మనకు మైసూర్ పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసుకోవాలి. పాకం రాగానే స్టవ్ పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా నెయ్యిలో కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు మంట అనేది తక్కువ ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఈ తీగ పాకంలో ఈ శనగపిండి అనేది బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ టైంలో మీరు ఇలాచీ పౌడర్ మరియు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే వేసుకోండి. వద్దు మాకు ఆ ఫ్లేవర్స్ అని అనుకుంటే స్కిప్ చేయండి.
ఓకే, పాకంలో వేసుకున్న ఈ శనగపిండి ఒక 2-3 నిమిషాల నుంచి 4 నిమిషాల వరకు పాకంలో ఉడికిన తర్వాత మనం ఇంకొక స్టవ్ మీద తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడి చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు కొంచెంగా ఆ ఆయిల్ని గరిటెతో తీసుకొని ఈ మిశ్రమంలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ మిశ్రమం మళ్ళీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత మిగిలిన నెయ్యిని కూడా మిగిలిన ఆయిల్ కూడా కొంచెంను కూడా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మనకు బబుల్స్ అనేవి వేరుపడుతూ ఉంటుంది. ఈ విధంగానే మనం వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ని కొంచెంగా వేస్తూ గుళ్ళ మైసూర్పాకు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. రెండో వైపు మాత్రం స్టవ్ ఆఫ్ చేయకండి, తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, పిండి అనేది మళ్ళీ దగ్గర పడిన తర్వాత మళ్ళీ గరిటెతో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇలానే కలిపేసుకోండి. ఇదే విధంగా మనకు మైసూర్పాకు అనేది తయారవ్వడానికి 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. మీరు ఇదే ప్రాసెస్లో మిగతా ప్రాసెస్ కూడా ఫాలో చేసి ఇదే విధంగా మిగతా ప్రాసెస్ కూడా చేయండి. ఆయిల్ కొంచెం వేస్తూ ఒక విడత వేసిన ఆయిల్ని పిండి పూర్తిగా పీల్చుకునే తర్వాత రెండో విడత ఆయిల్ వేయాలి. పిండి ఉడికి కడాయి అంచులకు అంటుకోకుండా విడిపోతూ బబుల్స్ లాగా పొంగుతున్నట్టు వస్తుంది. ఈ విధంగా అదే సమయంలో మనకు మంచి నెయ్యి సువాసన వస్తుంది. ఇలా కొంచెం నెయ్యి వేస్తూ కలిపేసుకోండి. మిగిలిన మొత్తం ఆయిల్ని కూడా మనం వేసేసుకుందాం. మిశ్రమం ఈ స్టేజ్కి రాగానే స్టవ్ ఆపేసి ముందు నెయ్యి రాసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి వెంటనే ఈ మిశ్రమాన్ని మార్చుకోవాలి. మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకున్న తర్వాత స్పూన్తో పైన అంతా సమానంగా గట్టిగా నొక్కకుండా లైట్గా అంతా సమానంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే చాకుతో మనకు నచ్చిన షేప్లో మనం ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ½ అవర్ వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీని మీద వెడల్పాటి ఒక ప్లేట్ వేసుకొని టర్న్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు నెయ్యితో గుళ్ళం మైసూర్పాకు రెడీ. మనకు ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా వేరు చేసి డబ్బాలో స్టోర్ చేయండి. 10 to 15 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మైసూర్పాకు చాలా పర్ఫెక్ట్గా మనకు మైసూర్పాకు రెడీ. మీ ఇంటికి అతిథులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే అప్పటికప్పుడు ఈ విధంగా మైసూర్పాకు అనేది స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టచ్చు. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.